సర్వసిద్ధి వినాయకాయ నమః ఈ మంత్రాన్ని జపిస్తూ పూజని వీక్షిస్తూ ఉండండి. మేము ఇక్కడ ఆచరించే పరిపూర్ణమైన పూజా ఫలం వీక్షించే వారికి లభిస్తుంది. ఎవరైతే టీవీని చూస్తూ పూజని ఆచరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనమందరూ ఒకే కాలంలో ఏకకాలంలో పూజను ఆచరిస్తున్నాం కాబట్టి ఆ మహాగణపతి శక్తి మరింత ద్విగుణంగా మారి ఆ గణపతి అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. వీక్షక బాంధవులందరూ సిద్ధంగా ఉన్నారు కదా. ఇక చక్కగా పూజా మంటపం ముందు చక్కగా ఆసనం వేసుకొని కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా కూర్చోండి. ఇక పూజ ప్రారంభిద్దాం. ముందుగా గురు ప్రార్థన, గురు మరియు కులదేవత స్తుతి చేసి భూమాతకి నమస్కరించి చక్కగా ఆసనంపై కూర్చుందాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం ఆమదామహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అత ఆచమనః. ఇప్పుడు గురువులని మీ కులదేవతని మనసులో స్మరించుకొని ఆచమనం చేసుకోవాలి. ఆచమనం అంటే మీ ముందు ఉద్ధరణ పంచపాత్రల నుంచి 3 ఉద్ధరణలు అంటే ఓం అచ్యుతాయ స్వాహ, ఓం అనంతాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ 3 ఉద్ధరణి నీటిని స్వీకరించి తదుపరి 4వ ఉద్ధరణితో గోవిందాయ నమః అని చేతిలో నీళ్ళేసుకొని వదిలేయాలి. తదుపరి దీప ప్రజ్వలన చేయాలి. ముందుగా ఆచమనం. ఓం అచ్యుతాయ స్వాహ, అనంతాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఇక ఇప్పుడు మీ ముందున్న దీపానికి జ్యోతి ప్రజ్వలన చేయండి. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీప జ్యోతి జనార్దన దీపమే హరితో పాపం దీప జ్యోతి నమోస్తుతే. ఇక ముందుగా కలశ పూజని ఆచరిద్దాం. మీ ముందు ఒక కలశ పాత్ర తీసుకోండి. ఇటువంటి చెంబు కానీ పంచపాత్ర ఉద్ధరణ కలశ పాత్ర తీసుకొని ఆ కలశ పాత్రకి కాస్త గంధం రాయాలి. కలశం గంధ పుష్పాక్షతేర్భ్యచ్చ హస్తేనాఛాద్య. ఇక అందులోకి కాస్త పూలు అక్షతలు వేసి ఇలా దానిపై చేయి పెట్టి ఓం గంగాయే నమః అంటూ 3 సార్లు స్మరించండి. కలశస్య ముఖే విష్ణు కంఠేర్ద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః తుక్షోతు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధై జర్వేద సామవేదోఖ్యధర్వణః అంగైః సర్వే కలశాంబుసమాశ్రితాః. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధతే. ఆపో వా ఇదిగుం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణాప ఆప పశవ ఆపో నమాపో మృతమాప సమ్రాడాపో నిరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో తేజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూద్భవస్తువరాపో గంగే చైమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే సన్నిధిం గురు. అందరూ కూడా ఓం గంగాయే నమః అంటూ 3 సార్లు మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆ లోపలున్న నీళ్లని తీసుకొని ముందుగా దేవతల పైన ప్రోక్షణ చేయాలి. ఆయాంతు మహాగణాధిపతి పూజార్థం దుర్దక్షేకారకాః కలశోదకేన దేవం సంప్రోక్ష్య. తర్వాత పూజా ద్రవ్యాల పైన మీరు తెచ్చిన ఫలపుష్పాల పైన ప్రోక్షణ చేసుకోవాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. తదుపరి మీ తలపైన ప్రోక్షణ చేసుకోవాలి. ఆత్మానం సంప్రోక్ష్య. తర్వాత మీ ముందు కూర్చున్న వారందరి పైన ప్రోక్షణ చేసుకోవాలి. పూజా స్థలాన్ని సంప్రోక్ష్య. తర్వాత ఊర్ధ్వానికి ఆకాశానికి 3 సార్లు ప్రోక్షణ చేయాలి. తర్వాత పూజా మంటపం ముందు 3 సార్లు ప్రోక్షణ చేయాలి. ఇక మీరు ఈ ఒక కలశ పాత్రని పక్కన పెట్టేయండి. ఇక సంకల్పం చేసుకోవాలి. పూలు అక్షతల్ని చేతుల ఇలా వేసుకొని ఒక ఉద్ధరణిని నీళ్లు ఇలా వేసుకొని ఇలా సంకల్ప ముద్ర వేసుకొని మీరందరూ కూడా నేను సంకల్పం చేస్తాను ముందుగా మీరు మమ అని అనుకోండి. మమ ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం
शुभाभ्याम शुभे शोभने मुहूर्ते आद्य ब्राह्मणः द्वितीयपरार्थे श्री श्वेतकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणभागे वर्तमाने व्यवहारिके चान्द्रमानेन प्रभुवादे षष्ठी संवत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतु भाद्रपद मासे शुक्लपक्षे चतुर्थ्यां शुभदितो धर्मासरे शुभ नक्षत्रे शुभ योगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभदितो श्रीमान् गोत्रः అస్మాకం మీరందరూ కూడా అస్మాకం అనుకుంటూ మీ గోత్రము ఇంటి పేరు మరియు మీ పేరు మీ జన్మ నక్షత్రము నామ నక్షత్రము మరియు మీ కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా నక్షత్రాలు నామ నక్షత్రాలు మరియు పేర్లని తెలుసుకోండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషఫలార్థ సిద్ధ్యర్థం ఇహ జన్మ జన్మాని పుత్ర పౌత్ర ధన విద్యా జయ యశోః శ్రీ కామాయుష్ అభివృద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక ప్రత్యర్థం యథా జ్ఞానేంద్రియ ఏమాద్రి పురాణోక్త మంత్రే జ్ఞానాది ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. ఇక మీ చేతిలో ఉన్న పూలు అక్షతల్లోకి ఒక ఉద్ధరణ నీళ్ళేసి ముందు వదిలేయండి. ఇక సంకల్పం అయింది. ముందుగా మీ ముందున్న చిన్న గణపతికి పూజించాలి. అందువల్ల మీరు పూలు అక్షతలు చేతిలో పట్టుకొని మహాగణపతిని ప్రార్థించండి. ఏ కారణానికి కూడా ఈ పూజలో ఎటువంటి విఘ్నాలు లేకుండా మాకి పూర్ణ ప్రతిఫలం లభించాలి అని ప్రార్థిస్తూ మహాగణపతిపై పూలు అక్షతలు సమర్పించుకోండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీన ఉపమశ్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోత్సే సాధనం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ధ్యాయామి. ఓం గం గణపతయే నమః ఆవాహయామి. ఓం గం గణపతయే నమః నవరత్నగజితేమ స్వర్ణసింహాసనార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. ఓం గం గణపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఓం గం గణపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఇక ముందుగా మీరు ఒక పుష్పాన్ని తీసుకొని నీళ్ళని గణపతిపై ప్రోక్షించేయండి. మహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామి. ఇక మీ ముందున్న అక్షతలు తీసుకొని గణపతిపై సమర్పించుకోండి. మహాగణాధిపతయే నమః వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి. మహాగణాధిపతయే నమః యజ్ఞోపవేతార్థం అక్షతాన్ని సమర్పయామి. ఇక మీ ముందున్న మంగళ ద్రవ్యాలు గంధము పసుపు కుంకాన్ని ఒక పుష్పంలో తీసుకొని గణపతిపై ప్రోక్షణ చేసి ముందు పెట్టండి. మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి. అలంకరణార్థం ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి. కాస్త అక్షతలు తీసుకొని గణపతిపై సమర్పించుకోండి. అథ పుష్పాక్షతైః పూజయామి. ఇక మీ ముందున్న పుష్పాలతో ద్వాదశ నామాలతో గణపతిని పూజించండి. ఓం ముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం శ్రీకి పుష్పంతో అర్చించారు. ఇక ధూపం 2 అగరబత్తుల్ని వెలిగించండి. అగరబత్తులతో ధూపాన్ని సమర్పించండి. ఏకదంతం మహాకాయం తప్తకాం